హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కార్తీక రెండో సోమవారం వ్లాగ్ అనమాట. అంటే ఈరోజు వ్లాగు. ఇంకా ఈరోజు వ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళాము, ఇంకా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను, ఏ పూజా కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నాము అనేది ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ దయచేసి మన వాళ్ళు ఎవరు చూస్తున్నా, ముందు నుంచి చూసే వాళ్ళు ఎవరు, డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళు చూస్తున్నా కూడా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. మీరిచ్చే చిన్న లైక్ చాలా సపోర్టింగ్గా ఉంటుందండి, నిజం చెప్తున్నాను. సరే, ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇంకా రోజు కంటే ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటలకే లేచాను. రోజు 5 గంటలకి, ఇంకా 4:30కి అట్లా లేచేదాన్ని. ఈరోజు 4 గంటలకే లేచి ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రశాంతంగా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంక ఇంట్లో పూజ అయితే ఈరోజు శివయ్యకి ఇష్టమైన ఇంకా నీలం రంగు శంకు పువ్వులు అలాగే మారేడు దళాలతోటి పూజ చేసుకొని ఉసిరి దీపాలు పెట్టుకొని ఇంట్లో తులసమ్మ దగ్గర ఇంకా మారేడు చెట్టు దగ్గర ఇంకా పూజ కూడా ప్రశాంతంగా 6 గంటల లోపు చాలా ప్రశాంతంగా హడావుడి లేకుండా ఇంకా ప్రశాంతంగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలు అంటే లోహిత్ ఒక్కడే వెళ్ళిండి ఈరోజు స్కూల్కి, నాని వెళ్ళలేదు. ఇంకా లోహిత్ కూడా ఇంకా టిఫిన్ ఏం లేదు, డైరెక్ట్ లంచ్ బాక్స్ ఇంకా అన్నం కూర వండేసి ఇంకా వాడికి కూడా స్కూల్లో పంపించిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే కస్టమర్స్ బ్లౌజులు తీసుకెళ్ళిర్రు, వాళ్ళు మనీ ఇవ్వలేదు. ఇంకా అవి రాసుకుంటున్నాను అనమాట. మళ్ళీ అడావుల్లో పడి మర్చిపోతా అని చెప్పేసి ఇంతకు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పూజలో పాల్గొంటున్నాం అనేది ఇంకా షేర్ చేస్తాం మీతోటి. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా, మేము కూడా దంపతులము హోమం చేయాలి, చండీ యాగంలో పాల్గొనాలి అనేది అనుకుంటున్నాం. అయితే అనుకోకుండా అసలు ముందుగా ప్లానింగ్ అయితే నాకు లేదు. అంటే అనుకున్నా, ఎక్కడైనా పాల్గొనాలి అనుకున్నా కానీ ఇప్పుడైతే ప్రజెంట్ నాకు ఆలోచన లేదు. అనుకోకుండా ఈసారి కార్తీక మాసంలో 2వ సోమవారము ఇంకా మనకి ఆ పూజకి పిలుపు వచ్చింది కాబట్టి ఇంక ఈరోజు నేను ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే హోమంలో అయితే పాల్గొంటున్నాం. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంక ఈరోజు ఇంకా తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ 9 గంటల నుంచి ఇంకా ఈవినింగ్ 4 o'clock వరకు కంప్లీట్ అయిపోతుందన్నమాట. అందుకోసమని ఇంకా అన్నీ కూడా ఇంకా రెడీ చేసుకుంటున్నా హోమంకి వెళ్ళాలి అని. ఇంకా అక్కడికి కావాల్సినవి, పూజకి కావాల్సినవి అన్నీ కూడా పువ్వులు, హారతి ప్లేటు, కలశం చెమ్ము, ఇంకా పండ్లు అన్ని, మారేడు దళాలు, మా ఇంట్లో ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులు, ఇంకా పారిజాతం పువ్వులు, మారేడు దళాలు, అగరొత్తులు, పండ్లు అన్నీ కూడా అక్కడికి ఇంకా సిద్ధం చేసుకుంటున్నా అనమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత ఇంకా కన్నీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్దామని రెడీ చేసుకుంటున్నా. నిజంగా మనం కొన్ని ఎప్పటి నుంచో అనుకుంటాం, అది చేయాలి ఇది చేయాలని, దానికి ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే మనకి పిలుపు వస్తుంది అనేది నాకు ఇప్పుడే అర్థమైందనమాట. ఇంకా మొత్తానికైతే అన్నీ రెడీ చేసుకొని ఇంకా హోమం దగ్గరికి, ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసాము. నిజంగా స్వామీజీ గారు ఆశ్రమం దగ్గర చాలా చక్కగా హోమం జరిపించారు అందరు దంపతులతోటి. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అందరూ రాలేదు. ఇంకా అలా కూర్చుండిపోయినాం అందరూ వచ్చేదాకా. ఇంకా కాసేపటి తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఫస్ట్ అమ్మవారి పూజ అయితే కంప్లీట్ చేశారు. విఘ్నేశ్వర పూజ, అమ్మవారి పూజ చేస్తారు. అక్కడ బ్రాహ్మణ్స్ దంపతులు కూర్చొని అమ్మవారి పూజ, విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత ఇంకా అక్కడ హోమాల దగ్గర ఎంతమంది దంపతులు అయితే కూర్చుంటారో అంతమంది దంపతులు హోమాల దగ్గర కూర్చొని ఇంకా చక్కగా అయ్యవారు చెప్తా ఉంటే అక్కడ హోమం అయితే జరుపుకున్నారు. నిజంగా ఇది చాలా అంటే చాలా అదృష్టం అనుకోవాలి. ఏదైనా సరే అనుకోకుండా మనం అనుకొని పోయిన దానికంటే అనుకోకుండా పోయి చేసినయే మంచిది అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. నేనే కాదు, ఇంకా చాలామంది దంపతులు కూడా వచ్చారు. ఇంకా ఈరోజు ఫస్ట్ రోజు అనమాట, ఫస్ట్ డే హోమం. ఇంక ఈ రోజు నుంచి 108 రోజులు కూడా హోమం జరిపిస్తూ ఉన్నారు స్వామివారైతే, అయ్యవారు. నిజంగా చాలా అంటే చాలా మంచిది. ఇలా కార్తీక మాసంలో మనం హోమంలో పాల్గొనడం అనేది చాలా మంచిది ఈ పూజలో. ఇంకా మొత్తానికైతే హోమం స్టార్ట్ అయిపోయింది, హోమం కూడా అయింది. కాకపోతే మేము హోమంలో కూర్చున్నది ఫుల్ వీడియోలో రాలేదనమాట, షార్ట్ వీడియోస్లో వచ్చింది. అంటే నాని ఇంకా ఆ టైంకి లేడు, ఇంటికి వచ్చేసిండు. ఫుల్ వీడియో అయితే తీయలేదు, అది ఒక్కటే అనమాట. అందుకోసం ఇప్పుడు షార్ట్ వీడియోలలో వస్తుంది అది. ఇది హోమం అయిపోయిన తర్వాత
తీసుకున్న వాళ్ళు బాధ్యత తీసుకోండి. అక్కడ అమ్మవారికి ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభంలో అదుకుంటూ దక్షిణ అలా వేసి చక్కగా శివస్వామికి నమస్కారం చేసుకుని అది రామాకి అక్కడ తీసుకుంటున్నారు వాళ్ళు. లక్ష్మీ పార్వతివాణి హంసల వయసం లక్ష్మీ పార్వతివాణి హంసల వయసం భక్త జన్మతానికి నిర్మల నవసు మహిమల నవసు శ్రీ తులసి ప్రణు తులసి శాఖలు వేసి శాఖలు వేసి చూసారు కదా, ఇదన్నమాట. ఇంకా హోమం అయితే ఇంకా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాకిలు ఉడుచుకోవడము, గిన్నెలు దుమ్ముకోవడము, ఇంట్లో పని చేసుకోవడము, ఇంకా బట్టలన్నీ ఉతికేసుకోవడము, ఫ్రెష్ అయిపోయి మళ్ళీ సంధ్యాదీపం పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు వంట చేయాలి. పిల్లలు ఏం తింటా అంటే అది చేయాలి. ఇంకా లేదంటే ఇంకా బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి. అసలే పౌర్ణమి ఎల్లుండే ఉంది కాబట్టి స్టిచ్చింగ్ చేసే బట్టలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సరే ఏదైనా ఓపికతో చేసుకుంటాను, అన్నీ నాకు ఇష్టమైన పనులే కాబట్టి ఏది కూడా వదులుకోనమాట. చూసారు కదా, మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. బై బాయ్.